మంచి చేసాము చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి ఇచ్చిన మాట తప్పిత ఓటు చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగన కూర్చోవాలని నీ ఎజెండా కిచెనమే ఇవ్వాలన్నది జగమే ఎజెండా
వాళ్ళు రీఛార్జ్ చేయకూడదు, వాళ్ళకి మళ్ళీ చెప్తా మంచివాడి మీరంతా కూడా మేలుకొని మన ఎమ్మెల్యే మన ఎంపీ గారికి 2 ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి కూడా అందరికి మనవి చేసుకుంటున్నా. మన గుర్తులో నీళ్ళ సమస్య ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఈ పొద్దు వాళ్ళు నీళ్ళ సమస్య తీర్తామంటే నేను మున్సిపాలిటీ నుంచి 50 లక్షలు ఖర్చు పెట్టాలని కూడా మా చైర్మన్ గారు మా కౌన్సిలర్ రెడీ ఉన్నారు. జోలాపురం ఆయన ఆలూరులోనా మలివేలోనా ఎంత మాత్రం అభివృద్ధి చేశాడో మనకు బాగా తెలుసు. ఈ రోజు వచ్చి ఆయన గొడవలు కొడుతున్నారు. వచ్చినోడు పోటాడుకోవాలని ప్రజల్ని భయపరిచే చేయకూడదు. ఇందులో ఎప్పుడు కూడా ఈ సంస్కృతి లేదు కాబట్టి నువ్వు వచ్చినోడు ఓటాడుకోవాలని ప్రజల్ని భయపరిచే మాత్రం మాట్లాడదని చెప్పి కూడా మీకు మనం చేస్తున్నా. జై జగన్ ఇచ్చిన వెంటనే 1 గంట వ్యవధిలో వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, కౌన్సిలర్లు, మహిళలందరూ కూడా పెద్ద వద్దన తరలి వచ్చి ఈ చిన్న ర్యాలీని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ముఖ్యంగా మీరు చెప్పేది ఏమంటే రాబో దినాల్లో 13వ తేదీ జరగబోయే ఎలక్షన్లో మీరందరూ కూడా మనకు 2 ఓట్లు ఇచ్చారు. ఒకటి ఎంపీకి ఫ్యాన్ గుర్తు, 2 ఎమ్మెల్యేకి ఫ్యాన్ గుర్తు వేసి వారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఇక్కడ తెలుగుదేశం నాయకులు వచ్చి చాలా ప్రగల్భాలు పడుతున్నారు. మరి వాటినన్నిటి కూడా మీరు తిప్పు కొట్టి వారికి బుద్ధి చెప్పాలని మీ అందరూ కూడా నేను కోరుకుంటున్నాను. వారు ఏదో మంచినోటి గురించి చెప్తున్నారు. వారు గెలిచిన వెంటనే 1 రోజులు అంటున్నారు. మళ్ళీ ఇది సాధ్యమని నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ. సాధ్యమయ్యే పని అయితే చెప్పమను. వారు ఆ విధంగా చేసేటట్టుంటే ఇప్పుడే మా సర్పంచ్ గారు చైర్మన్ గారు చెప్పారు 50 లక్షల రూపాయల నిధులను వెంటనే కేటాయించి కౌన్సిలర్ అందరితో ఏకగ్రహం తీర్మానం చేపిస్తామని కూడా సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. సవాల్ విసురుతున్నాం. ఇక్కడే కాన్సెప్ట్ రావాల్సిందిగా కోరుతున్నాం. మిమ్మల్ని కోరేది ఒకటి, మీరు ఎలక్షన్ క్యాంపెయిన్ నడుపుకోండి. మా నాయకులు ఎవరిని కూడా పల్లెట్టు బాధ అనకండి. ఇప్పటి వరకు మేము ఓపికతో సహనంతో ఓర్పుతో ఉన్నాము. దయచేసి మమ్మల్ని రెచ్చగొట్టద్దండి. రెచ్చగొడితే పరిమాణాలు తీవ్రంగా ఉంటాయి. దయచేసి మీరు తొడలు కొట్టినా మీసాలు తిట్టినా ఊరు వదిలిస్తామన్నా ఇక్కడ భయపడేవారు ఎవరు లేరు. ఏం కాదు. మహిళలు కూడా ఉన్నారు సాక్ష్యంగా. మీరందరూ కూడా దయచేసి రాబో ఎలక్షన్లో మీ అందరికీ మేము మా ప్రాణాలు ఉంటాయని మేమందరూ నాయకులు కార్యకర్తలు కౌన్సిలర్లు అందరూ మీకు తెలియజేస్తున్నాము. మీరు ఎవరికి భయపడకుండా రాబోయే రోజుల్లో అందరినీ ప్రశాంతంగా వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేసిందా ప్రతి వార్డు కౌన్సిలర్లు కూడా మిమ్మల్ని కోరుతున్నాం. ముఖ్యంగా మహిళలకు మరి జగనన్న చేసిన పథకాలన్నీ మీకు తెలుసు. మేము మళ్ళీ చెప్పడం లేదైనా బుద్ధి తెచ్చుకొని అసత్య ప్రచారాలు మానుకొని దయచేసి 4 రోజులైనా ప్రశాంత వాతావరణం నెలకొల్పాలి. మన గుంటకల్ నియోజకవర్గం దాదాపు మేము కూడా 50% చూస్తున్నాం. ప్రశాంత వాతావరణం నెలకొంది. రాబో దినాల్లో మీరు కూడా పని చేసేవాళ్ళు ఎవరు, పనికి వచ్చేవాళ్ళు ఎవరు, అందుబాటులో ఎవరు చూసి పక్క ఊరి వారిని బయట వారిని ఎన్నుకోకుండా దయచేసి వెంకటరామరెడ్డి గారి ప్రాణ గుర్తుకి, వెంకటనారాయణ ప్రాణ గుర్తుకి మీరందరూ ఓట్లు వేసి జగన్ను మరొకసారి సీఎం చేసుగా మిమ్మల్ని అందరినీ ప్రభావంగా కోరుకుంటూ ఈ ర్యాలీకి పేరున వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తీసుకోవడం సెలవు. జై